ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి 2026కి సంబంధించిన మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ప్రీవియస్గా కూడా 4 వీడియోస్ చేస్తున్నాం ఫిబ్రవరికి సంబంధించి 2026. ఆ వీడియోస్ కూడా చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. ఈ వీడియోలో న్యూస్ అమెరికా రష్యా దేశాల మధ్య ముగిసిన న్యూ స్టార్ ఒప్పందం అని ఉందండి. క్వశ్చన్, న్యూ స్టార్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య అడుగుతారు? అమెరికా రష్యా దేశాల మధ్య న్యూ స్టార్ ఒప్పందం. మరి దేనికి న్యూ స్టార్ ఒప్పందం అంటే అణ్వాయుధ వ్యాప్తి నియంత్రణకు. గుర్తుపెట్టుకోండి, అణ్వాయుధ వ్యాప్తి నియంత్రణకు అమెరికా రష్యా దేశాల మధ్య ఏకైక ఒప్పందం న్యూ స్టార్ ఒప్పందం. ఇది కూడా ముగిసిపోయింది, ఫిబ్రవరి 5తో ముగిసింది. అణ్వాయుధ వ్యాప్తి నియంత్రణకు అంటే అణ్వాయుధాలను అక్రమంగా కొనుగోలు చేయటం, అక్రమంగా రవాణా చేయటం, అలాంటివి ఆపటం కోసం అమెరికా రష్యా దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం న్యూ స్టార్ ఒప్పందం. మరి ఈ న్యూ స్టార్ ఒప్పందం అనేది ముగిసింది. అమెరికా రష్యా దేశాల మధ్య ఉన్న ఈ న్యూ స్టార్ ఒప్పందం ముగిసింది. ఎప్పటితో ముగిసింది? ఫిబ్రవరి 5తో ముగిసింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ న్యూ స్టార్ ఒప్పందం గడువును పొడిగించడానికి బదులు మరింత బలమైన కొత్త ఒప్పందం కుదుర్చుకోవటమేనని తెలిపారు. న్యూ స్టార్ ఒప్పందం కన్నా ఇంకొంచెం బలమైన ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ చెప్పారు. నెక్స్ట్, న్యూ స్టార్ ఒప్పందం అమెరికా రష్యా మధ్య 2011 ఫిబ్రవరి 25 నుంచి అమల్లో వచ్చింది. ఈ న్యూ స్టార్ ఒప్పందం అనేది 2011 ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి వచ్చింది రష్యాకి మరియు అమెరికాకి. క్వశ్చను, న్యూ స్టార్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య అని అడుగుతారు. న్యూ స్టార్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య అని చెప్పాలి? అమెరికా అండ్ రష్యా దేశాల మధ్య. న్యూ స్టార్ ఒప్పందం దేనికి సంబంధించింది అని అడుగుతారు? అణ్వాయుధ వ్యాప్తి నియంత్రణకు. గుర్తుపెట్టుకుని, అణ్వాయుధ వ్యాప్తి నియంత్రణకు న్యూ స్టార్ ఒప్పందం అమెరికా రష్యా దేశాల మధ్య. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ ఫీజీ అనేది నెక్స్ట్ ఉందండి. బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ ఫీజీ. బ్లూటూత్ ట్రెండ్ పసిఫిక్ దేశం ఫీజీని వణికిస్తుంది. బ్లూటూత్ ట్రెండ్ అనేది పసిఫిక్ దేశం ఫీజీని వణికిస్తుంది. ఏంటో చూద్దాం. అసలు బ్లూటూత్ ట్రెండ్ అంటే ఏంటో చూద్దాం. WHO గణాంకాల ప్రకారం ఫీజీలో 2024లో 1583 HIV కేసులు నమోదైనాయి. WHO గణాంకాల ప్రకారం ఫీజీలో 2024లో 1583 HIV కేసులు నమోదు కాగా 2025లో తొలి 6 నెలల్లోనే 1226 కేసులు వెలుగు చూశాయి. మరి బ్లూటూత్ ట్రెండ్ ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఏ ట్రెండ్ అంటున్నారు? బ్లూటూత్ ట్రెండ్ ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. ఏ వైరస్కి? HIV వైరస్కి. ఏ కంట్రీలో అని అడుగుతున్నారు, అక్కడ చెప్తున్నారు మనకి. ఏ కంట్రీ అని చెప్తున్నారు మనకి. చూడండి, కంట్రీ పేరు ఏంటిదంటే మనకి ఫీజీ. ఇదేంటిదంటే పసిఫిక్ దేశాల్లో ఒకటైన ఫీజీ దేశంలో బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ వల్ల HIV వైరస్ ఎక్కువ అవుతుందని WHO గణాంకాలు చెప్తున్నాయి. క్వశ్చన్ ఏమడుగుతారంటే, బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ ఏ కంట్రీని ఎఫెక్ట్ అవుతుంది అని అడుగుతారు. బ్లూటూత్ ట్రెండ్కి ఎఫెక్ట్ అయ్యే కంట్రీ ఏంటంటే ఫీజీ. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ దేనికి సంబంధించిందంటే హెచ్ఐవి అనేది వ్యాప్తికి సంబంధించింది. HIV వ్యాప్తికి సంబంధించింది. ఓకే, మరి ఏంటి అసలు ఈ బ్లూటూత్ ట్రెండ్ అనేది కొంచెం మనం చూద్దాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయడానికి డబ్బులు లేనివారు, మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయడానికి డబ్బులు లేనివారు కిక్కు కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవటాన్ని బ్లూటూత్ ట్రెండ్గా పిలుస్తున్నారు. చూడండి, ఈ పాయింట్ నేర్చుకోండి. బ్లూటూత్ ట్రెండ్ అంటే గుర్తుపెట్టుకోండి, మనం మొబైల్స్కి యూజ్ చేసే బ్లూటూత్ ట్రెండ్ కాదండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయటానికి డబ్బులు లేనివారు కిక్కు కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవటాన్ని బ్లూటూత్ ట్రెండ్గా పిలుస్తున్నారు. చూడండి, ఇదేం దరిద్రం మరి.
సరిగ్గా అలా ఎక్కించుకుంటే కంపల్సరిగా ఎయిడ్స్ అనేది వ్యాప్తి జరుగుతుంది. సో ఎయిడ్స్ కేసులు పెరుగుదల 15 నుంచి 34 సంవత్సరాల వయసు గల వారిలో అత్యధికంగా కేంద్రీకృతమైంది. 15 నుంచి 34 సంవత్సరాల వయసు గల వారిలో అత్యధికంగా కేంద్రీకృతమైందని WHO వివరిస్తుంది. నెక్స్ట్ మనకి టాంజానియాలో ఈ పద్ధతిని కొన్నిసార్లు ఫ్లాష్ బీడింగ్ అని పిలుస్తారు. సో టాంజానియాలో కూడా ఇలాంటి పద్ధతే ఉంది. ఇది మన బ్లూటూత్ ఎఫెక్ట్ పద్ధతే ఉంది టాంజానియాలో కూడా. కాకపోతే దానికి అక్కడ పేరు మార్చారు. అక్కడ ఏమంటామంటే ఫ్లాష్ బీడింగ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలనే లక్ష్యంతో UNAIDS అనే సంస్థ 1994లో స్థాపించబడింది. సో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు లక్ష్యంగా ఒక సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ పేరు ఏంటంటే UNAIDS. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. నెక్స్ట్ దీని యొక్క మాతృ సంస్థ ఏది? UNAIDS మాతృ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుటకు వరల్డ్ ఎయిడ్స్ డే 1987 డిసెంబర్ 1 నుంచి WHO నిర్వహించబడుతుంది. సో ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి 1987 డిసెంబర్ 1 నుంచి WHO మనకి ఎయిడ్స్ డేని కూడా జరపడం జరుగుతుంది. డిసెంబర్ 1 నుంచి మనకి ఎయిడ్స్ డే కూడా జరపడం జరుగుతుంది. నెక్స్ట్ 2025న మనకి ఈ యొక్క డిసెంబర్ 1న ఎయిడ్స్ డే చెప్తున్నాం కదా, డిసెంబర్ 1న దాని యొక్క థీమ్ ఏంటంటే ఓవర్కమింగ్ డిస్ట్రప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. ఇది థీమ్ అండి. థీమ్ అట్లనే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇది థీమ్గా చెప్తున్నాము. సో మరి దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఈ యొక్క న్యూస్లో అంటే చూద్దాం ఒకసారి మళ్ళీ మనం. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. సో బ్లూటూత్ ఎఫెక్ట్ ఏ కంట్రీలో చూస్తున్నాము అంటే ఫిజీ కంట్రీలో చూస్తున్నాము. బ్లూటూత్ ఎఫెక్ట్ ఏ వైరస్కి సంబంధించింది అంటే HIV వైరస్కి సంబంధించింది. సో బ్లూటూత్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయలేని వారు, అంటే మాదక ద్రవ్యాలు కొనుగోలు చేయడానికి డబ్బు లేని వారు కిక్కు కోసం అప్పటికే వాటిని తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవడాన్ని బ్లూటూత్ ట్రెండ్గా పిలుస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి బ్లూటూత్ ఎఫెక్ట్ని టాంజానియాలో ఏమంటారు? ఫ్లాష్ బ్లీడింగ్ అని అంటారు. అదొక పాయింట్. నెక్స్ట్ సో ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలించాలనే లక్ష్యంతో ఒక సంస్థ ఉందంటున్నారు. ఆ సంస్థ పేరేంటి అని అడుగుతారు. UNAIDS. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటారు? సో UNAIDS ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. మరి దీని యొక్క మాతృ సంస్థ ఏంటి అని అడుగుతారు. ఏది? UNAIDS యొక్క మాతృ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. నెక్స్ట్ వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటున్నారు. డిసెంబర్ 1న జరుపుకుంటారు. సో 2025లో జరిగిన వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్ ఏంటని అడుగుతారు. ఓవర్కమింగ్ డిస్రప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. సో ఇవి ఈ న్యూస్కి సంబంధించినవండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. పడాయి విత్ AI అనే ఒక యాప్ అనేది హిమాచల్ ప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసింది. పడాయి విత్ AI అనే యాప్ హిమాచల్ ప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటో చూద్దామండి ఇది. సో బిలాస్పూర్ జిల్లా యంత్రాంగం చేపట్టిన వినూత్న కార్యక్రమం పడాయి విత్ AI. సో బిలాస్పూర్ జిల్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు లాంఛనంగా ప్రారంభించారు పడాయి విత్ AI అనేది. సో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బిలాస్పూర్ జిల్లా విద్యార్థుల కోసం AI ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. సో AI ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఈ యొక్క పడాయి విత్ AI గుర్తుపెట్టుకుని పడాయి విత్ AI
యాప్ ద్వారా. నెక్స్ట్ పడాయి విత్ ఏఐ చొరవ కింద ఎన్టీపీసీ మద్దతుతో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక ఆధారిత నాణ్యమైన విద్యా సౌకర్యాలను కల్పించనున్నారు. అదండి. నెక్స్ట్ మరోవైపు హిమాచల్ ప్రదేశ్ దేశంలోని తొలిసారిగా ఆడపిల్లల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచబడిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. సో హిమాచల్ ప్రదేశ్ ఆడపిల్లల యొక్క వివాహ వయస్సు 18 నుండి 21 రాష్ట్రాలుగా పెంచబడిన 18 నుండి 21 సంవత్సరాలుగా పెంచబడిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ఏకైక అన్నప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా పోటీ పరీక్షల అంశాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం రష్యా. ప్రపంచవ్యాప్తంగా పోటీ పరీక్షల అంశాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశము రష్యా అండి. ఒకసారి ఈ న్యూస్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దామండి. సో మనం చూసింది ఏంటంటే పడాయి విత్ ఏఐ. సో పడాయి విత్ ఏఐ అనేది ఈ క్రింది రాష్ట్రం పరిచయం చేసింది అంటే ఏ రాష్ట్రం అని చెప్తారు. పడాయి విత్ ఏఐ అనేది మనకి ఏ రాష్ట్రం ఉండే? సో హిమాచల్ ప్రదేశ్. పడాయి విత్ ఏఐ యాప్ని ఎవరు ప్రారంభించారు? ఏ ముఖ్యమంత్రి ప్రారంభించారంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు ప్రారంభించారు. పడాయి విత్ ఏఐ దేనికి సంబంధించింది అంటే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బిలాస్పూర్ జిల్లా విద్యార్థులకు ఏఐ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో పడాయి విత్ ఏఐ అనేది పోటీ పరీక్షలకు పాల్గొనే విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ పడాయి విత్ ఏఐకి భాగస్వామ్యంగా ఉన్నది ఏంటిదంటాడు? పడాయి విత్ ఏఐకి భాగస్వామ్యంగా ఉన్నది ఎన్టీపీసీ పడాయి విత్ ఏఐకి భాగస్వామిగా ఉంది. అట్లాగే ఇక్కడ ఒక స్టాటిక్ బిట్ లాంటిది ఏంటిదంటే హిమాచల్ ప్రదేశ్లో ఆడపిల్లల యొక్క వివాహ వయస్సు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు మార్చారు? సో 18 వయసు నుంచి 21 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. సో ఇదండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా పోటీ పరీక్షల అంశాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశము రష్యా. ఓకే. నెక్స్ట్ న్యూస్. సో ఎన్టీపీసీ అణు విద్యుత్ ప్రాజెక్టులు. సో ఎన్టీపీసీ అణు విద్యుత్ ప్రాజెక్టులు అని ఉందండి ఇక్కడ. నెక్స్ట్ న్యూస్. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్టీపీసీ 2047 నాటికి 30 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎంత? 30 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరానికి? ఎన్టీపీసీ 2047 నాటికి. ఓకే. నెక్స్ట్, ఇది భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం 100 గిగావాట్ అణు విద్యుత్ లక్ష్యంలో 30% సమానం. సో భారత్ 100 గిగావాట్ల లక్ష్యం పెట్టుకుంటే దాంట్లో 30% ఈ ఎన్టీపీసీ ద్వారా సమకూర్చుకుంటుంది అర్థం. నెక్స్ట్, ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఎన్టీపీసీ ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకుంది. సో ఆ అనుబంధ సంస్థ పేరు ఏంటంటే ఎన్టీపీసీ పరమాణు ఊర్జా నిగమ్ లిమిటెడ్ అనే ప్రత్యేక అనుబంధ సంస్థను 2025 జనవరి 27న ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్టీపీసీ అణు విద్యుత్ కేంద్ర కార్యకలాపాల కోసం ఎన్టీపీసీ వాళ్ళు ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. సో మళ్ళీ ఒకసారి చూద్దామండి ఈ న్యూస్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయో. సో ఎన్టీపీసీ అణు విద్యుత్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. సో ఈ ఎన్టీపీసీ అణు విద్యుత్ ప్రాజెక్టు ఎన్ని గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 30 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుందంటే ఎన్టీపీసీ వాళ్ళు 2047 వరకు. సో 2047 నాటికి 30 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, మరి ఈ యొక్క అణు విద్యుత్ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసుకున్న అనుబంధ సంస్థ ఏంటి? ఇది అడుగుతారండి, ఇది బిట్టు. సో ఎన్టీపీసీ 30 గిగావాట్ అణు విద్యుత్తును లక్ష్యంగా పెట్టుకుంది.
2047 నాటికి. మరి దాన్ని సాకారం చేసుకోవటానికి ఎన్టీపీసీకి ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేసుకుంది. అదేంటిదని అడుగుతారు. ఎన్టీపీసీ పర్మాన్ ఊర్జా నిగమ్ లిమిటెడ్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2025 జనవరి 7న ఏర్పాటు చేస్తారు. సో ఇవ్వండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాము. బస్తర్ పాండూమ్ 2026 గిరిజన పండుగ. సో బస్తర్ పాండూమ్ 2026 గిరిజన పండుగ ఇక్కడ న్యూస్ ఒకటి ఉందండి. సో ఈ బస్తర్ పాండు 2026 గిరిజన పండుగ ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బస్తర్ పాండు 2026ను ధృవీకరించింది అంటున్నారు. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దంతేశ్వరి ఆలయంలో ప్రారంభించబడిన ఈ ఉత్సవం శాంతి మరియు అభివృద్ధిని పెంపొందించడంతో పాటు బస్తర్ గిరిజన కళలు, నృత్యం, వంటకాలు మరియు అటవీ ఆధారిత జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నతీకరించడంలో లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. ఇదేం లేదండి, బస్తర్ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అనే ఒక జిల్లా ఉంటుంది. ఆ బస్తర్ పాండూమ్ అనే ఒక గిరిజన పండుగ అండి ఇది. ఈ గిరిజన పండుగ ద్వారా ఆ గిరిజనుల యొక్క కళలు, నృత్యాలు, వంటకాలు మరియు అటవీ ఆధారిత జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయటం. నెక్స్ట్ బస్తర్ పాండు ఉత్సవం కింద ఫిబ్రవరి 9 వరకు డిజిటల్ స్థాయి పోటీలు కూడా జరిగాయి. సో పోటీలు కూడా నిర్వహించారు ఈ బస్తర్ పాండు పండుగ సందర్భంగా. నెక్స్ట్ వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జగదల్పూర్ నుండి ప్రారంభించడం జరిగింది. సో రాష్ట్రపతి గారు ప్రారంభించారు అంటే కంపల్సరిగా ఈ న్యూస్ ఇంపార్టెంట్. గత దశాబ్దంగా బస్తర్ ప్రాంతం మావోయిస్టుల సమస్యతో ప్రభావితమైందని రాష్ట్రపతి వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ ప్రస్తుతం దేశంలో అత్యంత మావోయిస్టు జిల్లాలు గుర్తుపెట్టుకుని, ప్రస్తుతం దేశంలో అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 3 కలవు. సుక్మా, బీజాపూర్, నారాయణపూర్. ఈ 3 జిల్లాలు ఛత్తీస్గఢ్లో కలవు. ప్రస్తుతం దేశంలో అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 3. 1 సుక్మా, 2 బీజాపూర్, 3 నారాయణపూర్. ఇవి 3 ఎక్కడున్నాయంటే ఛత్తీస్గఢ్లోనే కలవు. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన కోసం నిర్దేశించుకున్న టార్గెట్ 2026 మార్చి 31. సో మావోయిస్టులని నిర్మూలించాలి దేశవ్యాప్తంగా అని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఎప్పుడంటే 2026 మార్చి 31 లోపు మావోయిస్టులని నిర్మూలించాలి. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి దీంట్లో. సో ఒకసారి మళ్ళీ. సో బస్తర్ పాండు 2026 గిరిజన పండుగ ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతారు. సో బస్తర్ పాండు గిరిజన పండుగ బస్తర్ పాండు గిరిజన పండుగ 2026 ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగింది చెప్పాలి. సో బస్తర్ పాండు గిరిజన పండుగ యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. సో బస్తర్ పాండు 2026 ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో గిరిజన కళలు, నృత్యం, వంటకాలు మరియు అటవీ ఆధారిత జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ ఈ బస్తర్ పాండు ఎవరు ప్రారంభించారు ఈ పండుగని అంటే గుర్తుపెట్టుకోవాలండి. ఎవరంటే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జబల్పూర్ నుండి ప్రారంభించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రస్తుతం దేశంలో అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాలు అని అడుగుతారు. సో 3 ఉన్నాయండి మావోయిస్టు ప్రభావిత జిల్లాలు. 1 సుక్మా, 2 బీజాపూర్, సుక్మా, బీజాపూర్, నారాయణపూర్. సో ఈ 3 జిల్లాలు ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడంటే దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన కోసం నిర్దేశించుకున్న సంవత్సరం అంటారు 2026 మార్చి 31 లోపు దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులను మనం నిర్మూలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. సో ఇవి ఈ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్స్ అలా అడగొచ్చండి. నెక్స్ట్ భారత్ జీసీసీ దేశాల మధ్య FTA ఇదొకటి ఉందండి న్యూస్.
ఎవరెవరికంట? భారత్, జీసీసీ దేశాల మధ్య ఎఫ్టీఏ. 2026 ఫిబ్రవరిలో భారతదేశం మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, జీసీసీ అని ఉంది కదా, జీసీసీ ఫుల్ నేము గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో 2026 ఫిబ్రవరిలో భారతదేశం మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఏ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్పై సంతకాలు చేశాయి. సో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్పై సంతకాలు అనేవి చేశాయి. ఎవరెవరు? భారత్ అండ్ జీసీసీ. జీసీసీ అంటే ఏంటిది? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఈ పత్రం ఒప్పంద చర్చల పరిధిని, విధి విధానాలను మరియు గడువును నిర్దేశిస్తుంది. సో క్వశ్చన్ దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. సో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దేనికి సంబంధించింది, లేదా ఏ రెండు దేశాల మధ్య సంబంధించిన ఒప్పందం అని అడుగుతారు. సో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది మనకి భారత్, జీసీసీ దేశాల మధ్య. భారత్, జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. నెక్స్ట్ ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది దేనికి సంబంధించింది, దేనికి సంబంధించిన ఒప్పందం అని కూడా అడుగుతారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇది న్యూస్. నెక్స్ట్ న్యూస్ చూద్దామండి మనం. అగ్ని-3 పరీక్ష విజయవంతం. సో గుర్తుపెట్టుకోండి, అగ్ని-3 పరీక్ష విజయవంతం అంటున్నారు. సో ఇటీవల ఒడిశా తీర సమీపంలోని చందీపూర్లో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. సో ఒడిశా తీరంలోని చందీపూర్లో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కేంద్రం నుంచి అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన అత్యాధునిక అగ్ని-3 ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైంది. విజయవంతమైందండి. అగ్ని-3 పరీక్ష విజయవంతమైంది. సో ఎక్కడి నుంచి అంటున్నారండి? ఒడిశాలోని చందీపూర్లో. ఓకేనా, చందీపూర్లో గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం దీనికి. సో ఇది 3000 కిలోమీటర్ల పైచీలకు దూరంలోని లక్ష్యాలను ఛేదించగల 17 మీటర్ల పొడవైన సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి. ఇది అడుగుతారు. అగ్ని-3 అనేది సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకేనా, సర్ఫేస్ టు సర్ఫేస్ గుర్తుపెట్టుకోవాలండి. అగ్ని-3 అనేది దేనికి రిలేటెడ్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్. నెక్స్ట్ సో 2 దశలతో కూడిన ద్రవ ఇంజిన్ ఆధారిత క్షిపణి ఆద్యంతో నిర్దేశించిన మార్గంలో దూసుకెళ్లిందని డిఆర్డిఓ వెల్లడించింది. సో అగ్ని-3 ఇప్పటికే సైన్యం పరిధిలో చేరింది. సో దీన్ని సైన్యంలో కూడా యాడ్ చేశారు. కొంచెం ముఖ్యం సమాచారం చూద్దాం. అగ్ని-1 క్షిపణి పరిధి 700 to 1200 కిలోమీటర్స్. 700 to 1200 కిలోమీటర్స్ అగ్ని-1 క్షిపణి పరిధి అండి. నెక్స్ట్ మనకి అగ్ని-2 క్షిపణి పరిధి ఎక్కడి నుంచి ఎక్కడికంటే 2000 నుంచి 3000 కిలోమీటర్ల యొక్క పరిధి. అలాగే మరి అగ్ని-3 పరిధి ఎంత? అగ్ని-3 పరిధి చెప్పాం కదండి. అగ్ని-3 పరిధి 3000 కిలోమీటర్ల పైచీలకు. సో 3000 కిలోమీటర్ల పైచీలకు అగ్ని-3. అగ్ని-1 అయితేనేమో 700 నుంచి 1200 కిలోమీటర్లు. నెక్స్ట్ది అగ్ని-2 అయితేనేమో మనకి ఇక్కడ చెప్పింది 2000 నుంచి 3000 కిలోమీటర్లు. అలాగే అగ్ని-3 అయితేనేమో 3000 కిలోమీటర్లకు పైచీలకి. నెక్స్ట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అది అందరికీ తెలుసండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. గుర్తుపెట్టుకోవాలండి ఇది. సో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా చాలా వరకు అందరికీ తెలుస్తుంది. సో మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. నెక్స్ట్ మనకి డిఆర్డిఓ గురించి తెలుసు కదా మీ అందరికీ. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. సో స్థాపన 1958లోని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సో అట్లాగే చైర్మన్ డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ మనకి సమీర్ వి కామత్ గారు ఉన్నారు. సమీర్ వి కామత్. సో దీంట్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఒకసారి మనం చూద్దాం. మనకి సో అగ్ని-3 గురించి మనం మాట్లాడాం. అగ్ని-3 ఎక్కడి నుంచి పరీక్షని విజయవంతం చేశారు? అగ్ని-3 యొక్క పరీక్షని ఎక్కడి నుంచి విజయవంతం చేశారు అంటే మనం ఎక్కడని చెప్తామండి. అగ్ని-3 పరీక్ష ఎక్కడి నుంచి విజయవంతం చేశారని చెప్పాలి.
సో ఒడిశాలోని చందీపూర్ నుంచి అగ్ని-3 పరీక్ష విజయవంతం చేయడం జరిగింది. ఒడిశాలోని చందీపూర్ నుంచి విజయవంతం చేయడం జరిగింది. సో దీని యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? ఓకేనా, దీని యొక్క రేంజ్ ఎంత ఉంది అంటే 3000 కిలోమీటర్ల పైచీలకు 3000 కిలోమీటర్ల పైచీలకు అగ్ని-3 యొక్క రేంజ్. అంటే అంత దూరం ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. 3000 కిలోమీటర్ల పైన ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఏ రకమైన క్షిపణి అని అడుగుతారు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకొని సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి అండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అట్లాగే దీనికి రిలేటెడ్గా మనకి అగ్ని-1 క్షిపణి పరిధి. ఓకేనా, సో అగ్ని-1 క్షిపణి పరిధి వచ్చేసి మనకి 700 to 1200 కిలోమీటర్స్. అగ్ని-2 పరిధి 2000 to 3000 కిలోమీటర్స్. నెక్స్ట్ మనకి అగ్ని-3 చూసాం ఆల్రెడీ, అబోవ్ 3000 కిలోమీటర్స్. అలాగే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. అలాగే మనకి న్యూస్ ఇక్కడ మనం చూస్తే డిఆర్డిఓ ఆల్రెడీ తెలిసిందే. సో ఎప్పుడు స్థాపించారంటే 1958లో స్థాపించారు డిఆర్డిఓ. నెక్స్ట్ మనకి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అట్లాగే ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా ఎవరున్నారంటే 14వ చైర్మన్ సమీర్ వి కామత్. సో ఇదండి. నెక్స్ట్ మనకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జాతీయ సమావేశం అనేది న్యూస్లో ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశం 2026. సో 2026 ఫిబ్రవరి 24న ఇంకా జరగలేదండి. 2026 ఫిబ్రవరి 24న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సదస్సు భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. సో రాష్ట్ర ఎన్నికల కమిషనర్లందరినీ ఒక చోట సమావేశం చేయటాన్ని మనకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశం 2026గా పేరు పెట్టారు దానికి. సో ఏంటిదండి అది? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశం 2026. సో ఇది మనకి ఫిబ్రవరిలో జరగనుందండి. సో ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు అంటే భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. సో మరి ఎక్కడ జరుగుతుంది ఇది అంటే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. సో మరి ఎవరు వస్తున్నారు ఈ యొక్క సమావేశానికంటే దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు హాజరు కానున్నారు. గుర్తుపెట్టుకోండి, దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లు హాజరు కానున్నారు. ఎక్కడ దేనికి హాజరు కానున్నారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ సమావేశానికి హాజరు కానున్నారు. నెక్స్ట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ జాతీయ స్థాయి స్టేట్ ఎలక్షన్ కమిషన్ సదస్సు జరగబోతుంది. క్వశ్చను 25 సంవత్సరాల తర్వాత లేదా 25 సంవత్సరాల విరామం తర్వాత సమావేశం జరుగుతున్నది ఏంటి అని అడుగుతారు. సో 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సో ఈ సదస్సు జరుగుతుందండి. ఆ సదస్సు పేరు ఏంటిదంటే జాతీయ స్థాయి స్టేట్ ఎలక్షన్ కమిషన్ల సదస్సు. ఓకేనా. నెక్స్ట్ సో చివరిసారిగా ఎప్పుడు జరిగింది అంటే 1999లో జరిగింది. 1999లో జరిగింది ఈ సమావేశం. నెక్స్ట్ ఈ సదస్సుకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. సో ఆల్రెడీ చెప్పాం కదండి, దీన్ని నిర్వహించేది భారత ఎన్నికల కమిషనరు. సో ఆ భారత ఎన్నికల కమిషనరు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నారు కదండి మనకి, జ్ఞానేష్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు వారి న్యాయ సాంకేతిక నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలని పంచుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెందిన 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రధాన ఎన్నికల అధికారులు కూడా ఈ సదస్సులో హాజరవుతారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూద్దామండి మనం. సో ప్రధాన ఎన్నికల సంఘాన్ని
ప్రవేశపెట్టిన సంవత్సరం మనకి 1950 జనవరి 25న. సో ప్రధాన ఎన్నికల సంఘాన్ని మనకి ఏర్పాటు చేశారు 1950 జనవరి 25న. సో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారండి. మరియు అతనితో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్, వికేష్ జోషి గారు ఉన్నారండి. నెక్స్ట్, రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ద్వారా గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టికల్ 324 ద్వారా భారత ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. సో భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటే దానికి సంబంధించిన ఆర్టికల్ 324. సో ఇవ్వండి న్యూస్. నెక్స్ట్ న్యూస్, వాహన పోర్టల్లో చేరనున్న తెలంగాణ. వాహన పోర్టల్లో చేరనున్న తెలంగాణ ఏంటో చూద్దామండి. కేంద్ర ప్రభుత్వం వాహన పోర్టల్లో మార్చ్ 2010న చేరాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ తెలిపింది. నెక్స్ట్, సో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ పోర్టల్లో చేరాయి. వాహన పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు సులభంగా రిజిస్ట్రేషన్ కల్పించడం జరుగుతుంది. సో ఏం లేదండి, ఈ న్యూస్ వాహన పోర్టల్లో చేరిన రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అండి. వాహన పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన వాహనాలకు సులభంగా రిజిస్ట్రేషన్ కల్పించటము. నెక్స్ట్, వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించి మరొక పోర్టల్ సారథిలోను తెలంగాణ ప్రభుత్వం చేరింది. సో వాహనాల రిజిస్ట్రేషన్కి ఇంకో పోర్టల్ ఉందండి. ఆ పోర్టల్ పేరు ఏంటంటే సారథి. దాంట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం చేరింది. నెక్స్ట్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ. నెక్స్ట్, అలాగే NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ప్రస్తుత చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ గారు ఉన్నారండి. దీని స్థాపన 1988, ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. నెక్స్ట్ చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ ఈ న్యూస్. భారతదేశం మొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్ళూరు మండలం, గుర్తుపెట్టుకోవాలి ఏరియా, తుళ్ళూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సో మనకి లొకేషన్ అడుగుతారండి. సో ఎవరెవరు దీనికి శంకుస్థాపన చేశారని అడుగుతారు. సో భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఎక్కడంటే తుళ్ళూరు మండలము ఉద్దండరాయపాలెం గ్రామంలో. సో దీనికి శంకుస్థాపన చేశారండి. ఈ యొక్క శంకుస్థాపనకి ఎవరు? కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి దీన్ని శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ చూద్దామండి, భారతదేశం మొదటి 133 క్యూబిట్, గుర్తుపెట్టుకోండి, 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి IBM, TCS అండ్ L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. నెక్స్ట్, ప్రపంచంలో బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి క్వాంటమ్ కేంద్రాలతో సమానంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీని నిలవనుంది. సో బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి క్వాంటమ్ కేంద్రాలతో సమానంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా నిలవనుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, నేషనల్ క్వాంటమ్ మిషన్ కేంద్రం ప్రవేశపెట్టిన సంవత్సరం 2023 ఏప్రిల్ 19. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. నేషనల్ క్వాంటమ్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2023 ఏప్రిల్ 19. దీని యొక్క వ్యవధి 2023-24 నుండి 2030-31 మధ్య. అంచనా వ్యయము 6,003 కోట్లు. సో క్వాంటమ్ వ్యాలీకి కేంద్ర ప్రభుత్వము ఎంత బడ్జెట్ కేటాయించిందంటే 6,003 కోట్లు. దీని యొక్క పీరియడ్ ఎంత వ్యవధి అంటే 2023-24 నుంచి 2030-31 మధ్యలో అండి. నెక్స్ట్, ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది దేని కిందకి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. సో ఇదండి క్వాంటమ్ వ్యాలీ గురించి. మనం ఒకసారి క్వాంటమ్ వ్యాలీలో సో భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్, పాయింట్ 1. నెక్స్ట్, ఇది ఎక్కడ అంటే నీకు తుళ్ళూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది శంకుస్థాపన చేశారు భవనానికి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం మనం. సో అండర్-19 పురుషుల క్రికెట్ కప్ 2026 విజేత భారత్.
అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026 విజేత భారత్. సో ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్లో భారత్ మరోసారి విజేతగా నిలిచింది. సో అండర్-19 గుర్తుపెట్టుకోండి. సో భారత్ మరోసారి విజేతగా నిలిచిందండి. నెక్స్ట్ మొత్తం ఓకేనా. సో నెక్స్ట్ మొత్తం 16 సార్లు టోర్నీ నిర్వహించగా ఇది ఐసీసీ అండర్-19 భారత్ సో 6వసారి టైటిల్ సాధించడం జరిగింది. సో 16 సార్లు టోర్నీ నిర్వహించగా మనకి 6 టైమ్స్ టైటిల్ అనేది వచ్చింది. ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్లో సో భారత యువ జట్లు 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ అండర్-19 టీంను ఓడించారు. సో అండర్-19 క్రికెట్ కప్ విజేత భారత్ ఏ టీం మీద అంటే ఇంగ్లాండ్ అండర్-19 విజేత. ఇలాంటి కప్పులు భారత్ అండర్-19 విజేతగా 6 సార్లు గెలిచింది. ఇంకా నెక్స్ట్ మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ భారత్ తరపున వరల్డ్ కప్లో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుడు కూడా వైభవ్గా నిలిచాడు. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే సో ముఖ్యమైన సమాచారం ఉందండి. ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించింది. ఐసీసీయే నిర్వహిస్తుంది దీన్ని, ఓకేనా. సో దీనిలో జాతీయ అండర్-19 జట్లు పోటీ చేస్తాయి. నెక్స్ట్ అండర్-19 వరల్డ్ కప్ను అత్యధిక సార్లు సో ఇంపార్టెంట్ అండి. అత్యధిక సార్లు గెలుపొందిన దేశాలు ఇండియా 6 సార్లు, ఆస్ట్రేలియా 4 సార్లు, పాకిస్తాను 2 సార్లు. సో ఇది అండి ఈ యొక్క అండర్-19 గురించి. ఒకసారి చూద్దాం మనం. అండర్-19 వరల్డ్ కప్ అనేది గెలుచుకుంది ఎవరు అంటే అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకుంది భారత్ గెలుచుకుందండి అండర్-19 వరల్డ్ కప్. సో భారత్ ఎన్నోసారి ఇది గెలుచుకోవటం అంటే నీకు 6వసారి గెలుచుకుందండి. 6వసారి ఈ టైటిల్ సాధించడం జరిగింది. నెక్స్ట్ ఏ టీం మీద గెలిచింది అంటే ఇంగ్లాండ్ అండర్-19 టీం మీద గెలిచింది అని. నెక్స్ట్ దీనికి మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు వచ్చారంటే వైభవ్ సూర్యవంశీ అనే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారండి, ఓకేనా. సో భారత్ తరపున వరల్డ్ కప్లో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుడు కూడా వైభవేనండి. సో ఇది న్యూస్. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026. సో ఇది న్యూస్లో ఉందండి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026 ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం 2026 ఫిబ్రవరి 3 నుంచి 25 వరకు దుబాయ్లో భవిష్యత్ ప్రభుత్వాల రూపొందించడం అనే థీమ్తో జరిగింది. సో థీమ్ ఇంపార్టెంట్ అండి. భవిష్యత్తు ప్రభుత్వాలను రూపొందించడం అనే థీమ్తో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2026ని నిర్వహించడం జరిగింది. సో ఎక్కడ నిర్వహించారు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దుబాయ్లో నిర్వహించడం జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో 35 మందికి పైగా దేశాధినేతలు మరియు ప్రభుత్వ అధినేతలు పాల్గొన్నారు. నెక్స్ట్ 2013 సంవత్సరంలో ప్రారంభమైన ఈ యొక్క సమ్మిట్ ప్రారంభంలో పాలనను మెరుగుపరచుకోవడానికి మరియు ప్రపంచ మార్పును అంచనా వేయడానికి స్థాపించబడింది. సో తదుపరి పెరుగుతున్న సంక్లిష్టమైన అంతర్జాతీయ సవాళ్ళను పరిష్కరించుకునే ప్రపంచ వేదికగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయోద్ అల్ నహ్యాన్. సో ఇతని పేరు గుర్తుపెట్టుకుని యుఏఈ అధ్యక్షుడు. నెక్స్ట్ చూద్దామండి మనం ప్లాస్ట్ ఇండియా 2026. సో చాలా ఇంపార్టెంట్ ఇది ప్లాస్ట్ ఇండియా 2026. సో ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ 12వ ఎడిషన్ 2026 ఫిబ్రవరి 5 నుండి 10 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతుంది. సో ఫిబ్రవరి 5 నుండి 10 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకుని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ ఎన్నో ఎడిషన్ అంటే 12వ ఎడిషన్. సో ఈ ఈవెంటు కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఎవరి సహాయంతో? కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్లాస్ట్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం సస్టైనబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ టెక్నాలజీలపై ఈసారి ప్రధాన దృష్టి సారించారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో సస్టైనబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ టెక్నాలజీపై ఈసారి ప్రధాన దృష్టి సారించారు.
నెక్స్ట్ ఇన్నోవేషన్స్, కొత్తగా ఇంకేమైనా చేయాలి అని ఆలోచించారు. ఏంటివంటే బయోప్లాస్టిక్స్, ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధన తయారీ వంటి అత్యాధునిక సాంకేతికతను ఇక్కడ ప్రదర్శించున్నారు. సో ఇవి ప్లాస్ట్ ఇండియా న్యూస్ గురించి అండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ప్లాస్ట్ ఇండియా ఎగ్జిబిషన్ 12వ ఎడిషను. ఈ 12వ ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగింది. సో దీనికి సహకరించిన మంత్రిత్వ శాఖ ఏంటంటే కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ సహకరించింది. ఎవరు నిర్వహించారంటే ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ టెక్నాలజీపై ఈసారి ప్రధాన దృష్టి సారించారు. సో ఇవ్వండి ఫిబ్రవరికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more videos.